సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. క్యాప్టివ్ మైన్స్ కోసం గనుల వేలంలో పాల్గొనొచ్చని సూచించింది. స్ట్రాటజిక్ సేల్ కూడా ఇప్పట్లో ఉండదని, 3,000 కోట్లు ఆర్థిక సహాయం కూడా లభిస్తుందని ప్రకటించడం ద్వారా తాత్కాలిక ఊరట కల్పించింది. కేంద్రం రాష్ట్ర స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాక వస్తున్న పాజిటివ్ సంకేతాలపై ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, రాజకీయ పక్షాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ సరికొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగబోదన్నారు. అంతేకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ తెలంగాణ గనుల వేలంలో పాల్గొనవచ్చని, క్యాప్టివ్ మైన్స్ కూడా సొంతం చేసుకోవచ్చని సూచించారు. కేంద్రం స్ట్రాటజిక్ సేల్ ప్రకటించినప్పటి నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వర్కింగ్ క్యాపిటల్ దొరకడం లేదు. ముడి ఖనిజం కొనుగోలు, జీత భత్యాలు చెల్లించలేని దుస్థితి. ప్లాంట్ బతికి బట్ట కట్టాలంటే కనీసం 10,000 కోట్ల అవసరమవుతుంది. యాజమాన్యం ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో కేంద్రంపైనే ఆధారపడాల్సి ఉంది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగు ప్రజల ఆకాంక్షలను, గతంలో జరిగిన పోరాటాలను దృష్టిలో ఉంచుకుని ఉద్దీపనలు ప్రకటించే ఛాన్స్ ఉందని కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రకటనను బట్టి అర్థమవుతోంది. మరోవైపు విశాఖలో ఉన్న భూముల విక్రయాల ద్వారా సుమారు 3,000 కోట్లు సమీకరించుకునేందుకు అవకాశం ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఓ ప్రభుత్వ రంగ పరిశ్రమకి ఇచ్చే కేటగిరీలో గనులు కేటాయించాలని యాజమాన్యం మూవ్ చేసినటువంటి లెటర్ ఆఫ్ కంఫర్ట్ అనేది మంత్రి గారి దగ్గర పెండింగ్ లో ఉంది. లెటర్ ఆఫ్ కంఫర్ట్ మీద సైన్ చేసినట్టయితే బ్యాంకులు ముందుకు వచ్చి 3,000 కోట్లు ఇవ్వడానికి ఇమీడియట్ గా సిద్ధంగా ఉన్నాయి. కేంద్రంలో కీలకమైన గనులు, ఉక్కు శాఖలకు మంత్రులుగా తెలుగు రాష్ట్రాల నేతలు ఉన్నారు. కిషన్ రెడ్డి ప్రకటనతో విశాఖ స్టీల్ ప్లాంట్కు కొంతమేర ఊరట లభించినట్టయింది. స్టీల్ ప్లాంట్కు రుణ సహాయం అందించడం, ముడి ఖనిజాలు కొనుగోలు వల్ల ఎదురైన భారాన్ని తగ్గించే విషయమై కేంద్రం ఆలోచిస్తోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ కి అవుట్ సైడ్ మేనేజ్మెంట్ యొక్క ఇంటర్వెన్షన్, అలాగే వర్కింగ్ క్యాపిటల్ యొక్క రిక్వైర్మెంట్ స్టీల్ ప్లాంట్ తనంతట తానుగా కొంత సమకూర్చుకోవడం, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా కొంత దీనికి ముఖ్యంగా ఎన్ఎండిసి సంబంధించిన ఏవైతే పేమెంట్స్ ఉన్నాయో వాటిని కొంచెం డిఫర్ చేసినా, దాన్ని అడ్జస్ట్ చేసినా అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు వెతకడం జరుగుతుంది. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ని దాని యొక్క పూర్తి వైభవాన్ని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఆర్థిక సంక్షోభం నుంచి స్టీల్ ప్లాంట్ గట్టెక్కి పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యం సాధించగలిగితే ప్రైవేటీకరణ కత్తి వేటు నుంచి కొంతకాలం తప్పించుకున్నట్టే అనే అభిప్రాయం వినిపిస్తోంది.